అందరికీ నమస్కారం. లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం. మన ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ని పూర్తి చేసుకుంది. అందుకు నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క సహకారాన్ని అందించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వాతావరణ విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి మీకు నేను సిద్ధంగా ఉంటాను. ముందుగా మన భారతదేశంలో వాతావరణ పరిస్థితిని చూసి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రాబోయే వారం రోజుల వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది మరొకసారి చూద్దాం. ముందుగా రాగల 36 గంటల్లో రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రాంతాల్లోని మనకి ఈ అల్పపీడన ప్రభావము ముఖ్యంగా చూపించబోతుంది. అంటే ఈ రాగల 32 గంటల్లో ఇది బలపడి ఆ తర్వాత 72 గంటల్లో అది భారీ నుండి అతి భారీ వర్షాలుగా రాజస్థాన్ మరియు గుజరాత్ ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. గుజరాత్లో కూడా ఉత్తర గుజరాత్ ప్రాంతంలో మాత్రమే ఇది మనకి కనిపించే అవకాశం ఉంది. జల్లుల రూపంలో పడతాయి, అంతేగాని భారీ వర్షాలు ఎక్కడ కూడా నమోదయ్యే అవకాశం లేదు. తర్వాత 8వ తేదీ 9వ తేదీ వచ్చేటప్పటికి మనకి ఈ వర్ష శాతం కొద్దిగా పెరుగుతుంది. అప్పుడు మనకి కోస్తా తీర ప్రాంతంలో తమిళనాడు వరకు ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అదేవిధంగా ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత వారంలో చెప్పుకున్నట్లుగా 1వ తేదీ నుంచి 2వ తేదీ సాయంత్రం వరకు వర్షాలు కొనసాగుతాయని చెప్పుకున్నాం. అదేవిధంగా కొనసాగాయి. ఆ తర్వాత ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత మరలా 7వ తేదీ నుంచి ఆకాశం నిర్మలంగా కాకుండా మబ్బులతో కూడి మేఘావృతమై ఉంటుంది. అయితే వర్ష సూచన అయితే ఉండదు. ఉక్కపోతలాగా కొంచెం సమ్మర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన వాతావరణం మనకి కనిపిస్తుందని చెప్పుకున్నాం. అది ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది. నేను ఈ వీడియో చేసే టైం కూడా వాతావరణం బయట అదే విధంగా ఉంది. ఇది మనకి 9వ తేదీ ఉదయం వచ్చేటప్పటికి పూర్తిగా వర్షం కింద మనకు మారుతుంది. ఈ మధ్యలో ఏమైనా పడితే తేలికపాటి జల్లులు పడే అవకాశం. మన ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని గమనించినట్లయితే ఎక్కువగా నేను ఇందాకలు చెప్పినట్టుగానే మబ్బులతో ఉంటుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో తేలిక జల్లులు పడతాయి. తర్వాత 9వ తేదీ వచ్చేటప్పటికి పూర్తిగా ఈ వాతావరణం అంతా కూడా ముందు ఉన్న వాతావరణానికి భిన్నంగా మారిపోతుంది. అది మనకి సుమారుగా గురువారం నుంచి శనివారం వరకు మనకి తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. టెంపరేచర్స్ కూడా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఈ వారం ప్రారంభంలో మేఘాల మధ్య దూరం సూర్యరశ్మి కనిపిస్తూ మేఘాలు కొద్దిసేపు అడ్డుకుంటూ మళ్ళీ సూర్యరశ్మి కనిపిస్తూ ఈ విధమైనటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా బుధవారం నుంచి శనివారం వరకు తీవ్రంగా వర్షాలు పడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే బుధవారం ఉదయం నుంచి మనకి ఈ మబ్బుతో ఉన్న మేఘావృతంతో ఉన్న వాతావరణం కాస్త వర్షాలు పడే వాతావరణం కింద మారుతుంది. మంగళవారం సెప్టెంబర్ 9 నుంచి శనివారం సెప్టెంబరు 13 వరకు మనకి ఉదయం ఆకాశం కొద్దిగా మేఘావృతమై ఉండి మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు తెలంగాణ ప్రాంతంలోని అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ ఉరుముల మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే జిల్లాల వారీగా మనం చూస్తే పెద్దగా ఏం మార్పు లేదు, ఇదే విధంగా ఉంటుంది. సుమారు 20 జిల్లాల్లో వర్షం పెద్దగా నమోదయ్యే అవకాశాలు లేవు ఆంధ్రప్రదేశ్ విషయంకి వస్తే.
అయితే సెప్టెంబర్ 9 తర్వాత మనకి అనుకున్నట్టుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కనుక రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి 8వ తేదీ సాయంత్రం నుంచి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మరికొంతమందికి ఆ వీడియో చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.